శ్రీశ్రామ పాడుతున్నారమ్మా సాంగ్ ఉంది, ఫస్ట్ నేను తర్వాత స్టోరీ చెప్తా అన్నారు. సో నేను ఎప్పుడైనా సాంగ్ విన్నాను. సో వీడియోలో అనిపిస్తుంది అంటే ఒక్కొక్క లిరిక్ లో ఆయన పాడి వినిపించారు. నాకు అనిపించింది ఓకే సార్ సాంగ్ ఎంత బాగుంది, ఇంకా స్టోరీ అని అడిగాను. ఆయన ఒక కొంచెం లైన్ చెప్పారు, వదిలేండి సార్ తర్వాత మళ్ళీ చెప్పలేదు. సో సాంగ్ ఎంత బాగా రాశారంటే సినిమాలో నా క్యారెక్టర్ కూడా అంత బాగుంటుందని అనుకున్నాను. సో మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి, త్రిమంతులనే చెప్పాలి, మోహన గారు, ఉపేంద్ర గారు, శ్రీధర్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ గారు మన గురించి చెప్పాలి. సో కథ ఒక ప్రాణం అయితే మ్యూజిక్ దాని ఇంకా నిలబెడుతుంది అంటారు కదా. సో ఆ సినిమాకి మ్యూజిక్ కూడా అంతే ప్రాణం పోతుందండి. అలాగే మన హీరో గారి గురించి చెప్పాలి. సో ఆయనకి ఈ సినిమా ఫస్ట్ సినిమా అని చెప్పారు, బట్ నాకైతే ఎప్పుడు లొకేషన్ చాలా కనిపించలేదు. సో ప్రతి సీన్ డిస్కస్ చేసే విధానం కానీ సో అంతా చాలా ఫ్రెండ్లీ మూమెంట్ లో జరిగిపోయింది. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి. సో వీళ్ళు ఇప్పుడైతే కనిపిస్తున్నారు, సెటిల్ అయితే వెతుక్కోవాలి, ఎక్కడ ఉన్నారు అంటే సో వెతుక్కోవాలి. సో కనిపించని హార్డ్ వర్క్ అంటే వాళ్ళే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇంకా మా సాంగ్ గురించి చెప్పాలి. శ్రీశ్రామ్ పాడిన సాంగ్ నచ్చేసావే పిల్ల నచ్చేసేవి సాంగ్ సో మిలియన్స్ లో రీచ్ అయింది అది. సో అండ్ దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మా కపిల్ మాస్టర్ గురించి చెప్పాలి. సో ఆయన నాకు కూడా కొంచెం డాన్స్ తక్కువ వచ్చు, బట్ నాకు రాజధాని గురించి తెలిసేసరికి నాకు ఇన్స్టెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా సినిమా February 2 రిలీజ్ అవుతుందండి. సో ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు అంటే కొన్ని సినిమాలు ఆడట్లేదు టాక్ అయితే వస్తుంటది. సో కంటెంట్ ఉన్న సినిమాలు అయితే ఖచ్చితంగా ఆదరిస్తానని నమ్ముతున్నాను. సో ఎమోషనల్ గా పరంగా కానీ యాక్షన్ అండ్ కామెడీ అండ్ ఇంకా ఒక లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి మీకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ కనిపిస్తుంది ఏంటో. సో ఇప్పట్లో మీ అన్ని స్టోరీస్ కొంచెం తక్కువ వస్తున్నాయి, బట్ దీని వల్ల మీ అందరికి ఏదైనా కొంచెం హెల్ప్ అవుతుందని ఇంత మంచి సబ్జెక్ట్ వస్తున్నాం. సో అండ్ ఖచ్చితంగా మీరందరూ వెళ్ళి ఒక ఫ్యామిలీతో చూడాలి. సో మా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్, యూట్యూబర్స్ అండ్ కంపెనీస్, సో సోషల్ మీడియా వాళ్ళందరూ, సో ఇప్పుడు మీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది మాకు. ఎందుకంటే ఇలా ప్రమోషన్ కంటే మీ ప్రమోషన్ ఎక్కువ రీచ్ అవుతుంది. సో డెఫినెట్ గా మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలి. సో ఇలాంటి కొత్తగా వచ్చే టీమ్ మీరు ఎంకరేజ్ చేయాలి. సో మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీస్తాం, ఖచ్చితంగా మేము అందిస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను ఒక విషయం చెప్తాను మర్చిపోయాను, గుర్తు చేసింది.